శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆర్కే రోజా గారి పైన అప్పట్లో బండారు సత్యనారాయణ అనే ఆయన ఏ రోజా నువ్వు బజార్దానా ఏ లాడ్జ్లో ఉంటావు అని కొంచెం మాట్లాడాడు. నిన్న నగరి ఎమ్మెల్యే అంటే ఇప్పుడు ఆమె మీద గెలిచిన అతను ఆమె 2000కు కూడా వస్తుంది అన్నట్లుగా అర్థం వచ్చేలాగా ఇంకేదో మాట్లాడాడు. ఆవిడ దానికి కొంచెం హర్ట్ అయ్యి లైక్ వేరే వేరే ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడం చూసాం మనం. నెక్స్ట్ అలాగే తను చెప్పింది ఏంటి, నా న్యూడ్ ఫోటోలు తీసి నా పిల్లోడికి మెసేజ్లు పంపిస్తున్నారు, ఇట్లాంటివన్నీ చెప్పింది. మార్ఫింగ్ చేస్తున్నారు అండ్ వాళ్ళ కూతుర్ని కూడా ఏదో ఎగతాళి చేస్తున్నారు, గిల్లుతున్నారు అని చెప్పేసి చెప్పింది. దీంట్లో మళ్ళీ వైసీపీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేదా, అప్పుడు మీకు గుర్తు రాలేదా అన్నట్లుగా కౌంటర్లు ఇస్తున్నారు. కౌంటరు, ఎన్కౌంటరు, రీకౌంటర్లు అన్నీ అవుతున్నాయి. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్తే అండి. రోజా గారి ఏడుపు పెడబొబ్బ, దీన్ని ఎలా చూడాలి? ఓపెన్గా చెప్పాలనుకుంటే 2 రకాలుగా చెప్తానండి. ఆమె అన్నారు చాలాసార్లు పొలిటికల్గా మాటల యుద్ధం ఎక్కడి దాకైనా వెళ్ళొచ్చు, ఎక్కడి దాకైనా తీసుకెళ్తాము. 2024 ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్లోనే ఇవన్నీ మాట్లాడింది. నేను మామూలుగా ఇచ్చే ఇంటర్వ్యూల గురించి కాదు. బేసికల్లీ యాజ్ అన్ యాక్ట్రెస్ షోస్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అది మహిళగా ఉమెన్ ఎంపవర్మెంట్ని గౌరవిస్తూ నేను దానికి ఎప్పుడూ ఓకే అంటాను. చక్కగా స్కిట్లు కూడా వేస్తుంది ఏదో ఒకటి. బట్ అవతల వాళ్ళని అంటే నీకు హ్యాపీ, నిన్నంటే నీకు నొప్పా. అవతల వాళ్ళంటే నువ్వు సంతోషం. నువ్వు అన్నావుగా బండ్ల గణేష్ గారితో అదే ఒకప్పుడు ఇంటర్వ్యూ కాల్లోనే, నువ్వు పక్కలేస్తున్నావా పడుకోపెట్టి, చిరంజీవి గారిని తిట్టడము, పవన్ కళ్యాణ్ ఏ కళ్యాణ్ అని మాట్లాడడము, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, భువనేశ్వరమ్మని తిట్టినప్పుడు ఏమైంది, లోకేష్ అయితే మామూలుగా తిట్టలేదు, అదే బ్రాహ్మణి గారిని కానీ అందరినీ ఏకిపారేసిన వీడియోలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆమె వీడియో ఏదైతే ఏడుస్తూ కూర్చొని మాట్లాడుతున్నారో అది నువ్వు తల్లిగా నీ బాధ చెప్పుకుంటున్నావు, వెల్ అండ్ గుడ్. కానీ నువ్వు ఇంట్లో ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అది కూడా నీకు ఫేవర్ ఛానల్, అది ఆ ఛానల్ కూడా నీకు ఫేవర్ ఛానల్. ఓకే, ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఛానల్ అది. ఓకే, అక్కడ కూర్చొని నీ ఏడుపులు ఇవన్నీ చెప్తే జనాలకి నీ మీద సింపతి కన్నా ఇంకా అసహ్యం వేస్తుంది. నువ్వు బాధపడుతున్నావు, నేను ఒప్పుకుంటా. నేను అట్లా ఇప్పుడు భువనేశ్వరమ్మ గారు బాధపడలేదా, మొన్న పవన్ కళ్యాణ్ గారి వైఫ్స్ గురించి మాట్లాడినప్పుడు బాధపడలేదా? వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏ రకంగా నిన్నేమన్నారు అనేది నువ్వు ఒకసారి చూసుకుంటే ఆ సంస్కారం అనేది వస్తుంది. ఇంటికి వెళ్ళాక ఇంట్లో తల్లి తండ్రి అంజనమ్మ గారు కానీ, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరమ్మ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంత బాధపడి ఉంటారు. రాజకీయాల్లో ఉంటే ఇంత బురద మనం ముఖం మీద చల్లుకోవాలా, మన వ్యక్తిత్వాన్ని ఒకరు ఇట్లా మాట్లాడుతుంటే అని ఏడ్చిన సందర్భాలు రోజూ ఉంటాయి వాళ్ళకి. జనాలు మన ముందుకొచ్చి ప్రజల పరిపాలించాలి కాబట్టి అవన్నీ దిగమింగుకొని రోడ్డెక్కి మాట్లాడతారు, మన కోసం పోరాడతారు. నువ్వు అలాగే నగరిలో చేసావు. చేసిన తర్వాత అవతల పక్క మనిషి ఇట్లా మాట్లాడాడు అంటే నువ్వు ముందు మాట్లాడావు కాబట్టే కదా. కర్మ రిపీట్స్. కర్మ ఖచ్చితంగా నీకు రిపీట్ అయ్యింది కాదు. కానీ దాని గురించి నువ్వు వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి వాళ్ళేదో ఇంటర్వ్యూలో నిన్ను పిలిస్తే పలానా పర్సన్ మిమ్మల్ని అన్నాడు కదండి అంటే నీ కొడుకుతో నువ్వు బూతులు పెట్టే కమెంట్లు అవన్నీ, ఆర్ఎల్స్ మీ అబ్బాయితో నువ్వు దిగిన వెనకాల నుంచి హక్ చేసుకున్నది న్యూడ్ తీసి పంపించారు, అది కూడా వాడికి పంపించారు, వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అంటే వాటిని అన్నిటినీ ప్రభుత్వం ఖండిస్తుంది. కానీ దానికన్నా దారుణాలు నువ్వు చేసావు కదా, నీ వైసీపీ ప్రభుత్వం చేసింది కదా. మొన్నటికి మొన్న వాడు దాన్ని ఏమంటారు, మీ వైఎస్ఆర్సీపీలోనే ఒకరు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ మాట్లాడాడు. గోశాలల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు రారా, ఇది చేసుకోరా, ఈడ్చుకొని తీసుకోబోతారా, అది రా ఇది రా అని చెప్పి తిరుమలలో నీకు గోవులు చనిపోతున్న వీడియో చేసినప్పుడు కూడా నువ్వు అదే తిరుపతిలో కింద కూర్చొని అలిపిరి దగ్గర గోల చేసినప్పుడు ఇప్పుడు ఏడుస్తుంది ఏడుపులు, అప్పుడెందుకు గుర్తు రాలేదు? అంటే నువ్వు మనిషివి, నీ పిల్లలు మనుషులు, వాళ్ళు మనుషులు కాదా? ఒక మహిళగా నువ్వు వచ్చి తల్లిగా బాధపడడం ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ అదే మహిళ అవతల వాళ్ళు కాదా?
అదే తల్లి అవతల వాళ్ళకి కాదా? అదే కొడుకు వాళ్ళకి లేరా? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు? లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేసినప్పుడు వాళ్ళ తల్లి కూడా అలాగే feel అదే అవుతుంది. కదా. న్యూడ్ ఫోటోలు పెట్టిన ఎదవలు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు టెక్నాలజీ బాగానే వచ్చింది, వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లోనూ జైల్లోనూ పెట్టిస్తే వెల్ అండ్ గుడ్. కానీ అలాంటిది నువ్వు వచ్చి ఎక్కెక్కి ఎంత ఏడ్చినా కూడా నీకు సానుభూతి కన్నా అసహ్యం అనేది నీ మీద వస్తుంది. బికాస్ యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ అ జడ్జ్ ఆర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నిన్ను నమ్ముకొని నిన్ను అభిమానించే వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళకు కూడా ఏమేంటబ్బా ఇంత చీప్గా మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చి, పిల్లల్ని తీసుకొని వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి మీడియాలో? కమెంట్లు చూసి ఏడవాల్సిన అవసరం ఏంటి మీడియాలో? పబ్లిసిటీ స్టంట్ అది. నీ పిల్లలు ఏం అన్యాయం చేశారని వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు నా పిల్లోడికి నా న్యూడ్ ఫోటోలు పంపించారని నువ్వే చెప్పుకుంటున్నావు. యాక్చువల్గా అది జరిగింది ఆ పిల్లోడికి తప్ప ఎవరికి తెలియదు, ఇప్పుడు అందరికీ ప్రపంచం అంతా తెలిసింది కదా. వాళ్ళ ఫ్రెండ్స్ అడగరా, ఏరా మీ అమ్మ ఇట్లున్నాయంట ఏదో కదా అని చెప్పి? పంపావంట నీకు. ఆ సెన్స్ ఏమైంది? ఆ సెన్సిబిల్నెస్ ఏమైంది? ఇంకో కూతురు కూడా ఉంది. ఆడవాళ్ళకు ఉండాల్సింది ఆ సెన్సిబిలిటీ. ఆ సెన్సిబిలిటీని నువ్వు బజారు పెట్టేస్తే ఎట్లా? దట్ ఈస్ మై క్వశ్చన్. మా పిల్ల ఇవన్నీ భయపడి యూకేకి వెళ్ళిపోయింది అంటే, భయపడాలా? నీకు డబ్బు ఉంది కాబట్టి అమెరికాకి వెళ్ళి చదివించుకుంటున్నావు. ఆ అమ్మాయి అక్కడ మన ఫ్యాషన్ షో కూడా చేసింది, ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టింది. భయపడితే లోపలికి వెళ్ళి రూమ్ లో తలపేసి కూర్చుంటారు. జనరల్లీ ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న రోజా గారికి ఇవన్నీ ఆమె అనుభవించలేదా? ఆమె షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు మనం చాలా మంది చూస్తామండి, చున్నీలు కప్పుకొని కూర్చుంటారు, సాంగ్ రాగానే ఇవన్నీ తీసి ఎగరాలి. అంతమంది ముందు అప్పట్లో. ఇప్పుడైతే మొబైల్స్, ఈ సోషల్ మీడియాలు, స్మార్ట్ ఫోన్స్, వాట్సాప్లు, టెలిగ్రామ్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈ లీకులు అన్నీ జరుగుతున్నాయి. కానీ అప్పుడు ఎంతమంది చూసుంటారు? ఎంతమంది స్టిల్ ఫోటోగ్రాఫర్లతో, స్టిల్ కెమెరాలతో ఫోటోలు తీసుంటారు? అవన్నీ చూసే కదా ఇక్కడ దాకా వచ్చారు. 50 ఏళ్ళ జీవితంలో 50 ఏళ్ళు ఉన్నాయి ఆమెకి. ఇప్పుడు 50 years లైఫ్లో ఆల్మోస్ట్ ఆల్ ఆమె 16 ఏళ్ళ నుంచి నటిస్తోంది. ఆమె 16 years ఉన్నప్పటి నుంచి 34 years ఆఫ్ హర్ కెరియర్ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుంటది. అప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా మాట్లాడలేదు. బండారు సత్యనారాయణ గారు మాట్లాడారని చెప్పి మొత్తం యావత్ సినీ ప్రపంచంలో ఉండే ఆడవాళ్ళందరూ వచ్చి మాట్లాడారే. మరి భువనేశ్వర్ అమ్మని తిట్టినప్పుడు అప్పుడు ఎందుకు రాలేదు ఆడవాళ్ళు? అదే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని తిట్టినప్పుడు ఎందుకు రాలేదు ఆడవాళ్ళు? అదే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఎందుకు రాలేదు ఆడవాళ్ళు? హీరోయిన్ కాబట్టి హీరోయిన్ గురించి ఏమైనా మాట్లాడచ్చు అని అనుకునే వాళ్ళు కాబట్టి వీళ్ళు వచ్చి ఇప్పుడు గలం ఇప్పారు ఆమె గురించి. నేననేది, నువ్వు మీడియాకు వచ్చి ఆ ఎమ్మెల్యే మీద దుమ్మెత్తిపోయి నువ్వెవడరా మాట్లాడడానికి నా గురించి అని మాటల యుద్ధం అక్కడ చెయ్యి. మీ ఇంట్లో జరిగిన ప్రైవసీ ఇవన్నీ తీసుకొచ్చి మీడియా ముందు చెప్తే నీ పిల్లోడి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు ఏడిస్తే మా అమ్మ నా గురించి చెప్పిందని ఇంకా బాధపడతాడు ఆ పిల్లోడు. వాడిని ఎట్లా సమాధాయిస్తావు? సెన్సిబుల్ మ్యాటర్స్ ఎప్పుడు కూడా మీడియాలో దాన్ని ఇప్పుడు పబ్లిసిటీస్ అంటా నేను. నీ కొడుకుని అడ్డం పెట్టుకొని నువ్వు రాజకీయం గెలవాలంటున్నావు, ఎట్లా గెలుస్తావు? అందితే జుట్టు, అంతకపోతే కాళ్ళు. పిల్లోని అడ్డు పెట్టుకొని రాజకీయం గెలవాలనుకుంటున్న రోజా, అంతే.